తనపై ఇంకా కోపంగానే ఉన్న అమూల్యకు ఊహించని షాక్ ఇచ్చాడు అభి. మన్నించు ప్రియా పార్ట్ 124. అబ్బా, దీనికి నా మీద నిప్పులు కురిపించడం తప్ప ప్రేమగా చూడటం రాదు. ఎవరు ఏమన్నా, ఎవరు ఏం చేసినా నేనే కారణం అంటుంది. కర్మరా బాబు, అన్న వాళ్ళని ఏమీ అనకుండా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి నా మీద కోపం కురిపిస్తుంది. ఏంటిది? ఇది ఎప్పుడు నన్ను కరుణిస్తుందో. ఇది నన్ను కరుణించేసరికి నేను 3 కాళ్ళ ముసలోడిని అయిపోతానేమో అనుకుంటూ నిట్టూర్చాడు అభి. ఇంకా తన వైపే కోపంగా చూస్తున్న అమూల్యాన్ని చూసి కాస్త ఆ నిప్పులు చల్లార్చి వెన్నెల కురిపించవే అనుకుంటూ ఎవరూ చూడడం లేదని గమనించి ఆమె నడుము చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కున్నాడు. అతను అలా చేయడంతో అమూల్య అదిరిపోయింది. గుండె దడదడమని కొట్టుకుంది. తన నడుము పైన అతని స్పర్శ తగలగానే శరీరం అంతా చిగురుటాకులా వణికిపోయింది. చైతి తడారిపోయిన గొంతుతో అంది. ఆమె స్వరం పీలగా రావడం గమనించి అభి నవ్వుకున్నాడు. తీయను, నేను చెప్పేది వినే వరకు నువ్వు నా బందీవి, మెల్లగా ఆమె చెవి దగ్గర అన్నాడు. అతని వెచ్చని శ్వాస ఆమెను తాకుతుంటే మరింతగా వణికిపోయింది అమూల్య. మర్యాదగా చేతి లేకపోతే బాగుండదు. అతని స్పర్శకు తన శరీరం స్పందిస్తున్న తీరు చూసి బెంబేలెత్తిపోయి కోపంగా అంది అమూల్య. చెప్పాను కదా, నేను చెప్పేది వినేంత వరకు చేయి తీను. ఓ 2 నిమిషాలు కాముగా ఉంటే నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తాను. తన పెదవులు ఆమె చెవిని తాకేంత దగ్గరగా తీసుకువచ్చి గుసగుసగా అన్నాడు. అతని చేష్టలకు ఆమె గుండె మరింత వేగంగా కొట్టుకుంది. రక్తం వేగంగా ప్రవహిస్తూ శరీరం అంతా వెచ్చని అలజడి పుట్టించింది. తెలియకుండానే ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. ఏంట్రా బాబు, నాకు ఈ కర్మ. గట్టిగా అరుద్దామంటే అందరూ ఉన్నారు, ముఖ్యంగా స్రవంతి అనుకుంటూ కాస్త దూరంగా ఉండి కూడా చెప్పొచ్చు కదా. సరెండర్ అవుతున్నట్టుగా అంది అమూల్య. నాకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాను? నాకు తెలుసులేవే, సంజు స్రవంతి ముందు నువ్వేమీ అనలేవని, అందుకే ఇంత ధైర్యంగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను అనుకుంటూ ఆమె మాటలు విననట్టే నటించాడు. బావ బాగా ఓవర్ చేస్తున్నాడు. నా వైపు సూటిగా చూడడానికే జంకేవాడు. ఇప్పుడు దగ్గర కూర్చోవడమే కాదు, తాకుతున్నాడు కూడా. వీళ్ళందరూ ఉన్నారని ఆగుతున్నాను, లేదంటే నా చేతిలో అయిపోయేవాడే. ఏదన్నా అంటే బావ పరువు పోతుందని ఆగుతుంటే రెచ్చిపోతున్నాడు. పళ్ళు నూరుకుంది అమూల్య. వాళ్ళు ఎవరు తమ వైపు చూడటం లేదనుకుంటున్నారు, కానీ వీళ్ళను అందరూ గమనిస్తున్నారు. తాము చూసినట్టు తెలిస్తే అమూల్య ఇబ్బంది పడుతుందని చూడనట్టు నటిస్తూ మాట్లాడుకుంటున్నారు. వచ్చిందే ఛాన్స్ అని మరీ అడ్వాన్స్ అయిపోతున్నాడు అవి. దానికి తిక్కరెగితే ఎవరున్నారని కూడా చూడదు. ఎప్పుడూ తొందరే అభికి. రూమ్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని కన్సోల్ చేయొచ్చు కదా. వాళ్ళ వైపు ఓరగా చూస్తూ అనుకుంది దీప. ఏంటి త్వరగా చెప్పి తగలడు, కోపంగా అంది అమూల్య. నువ్వు ఇలా కోపడితే నేను చెప్పను. ఆమె నడుము మీద సున్నితంగా నొక్కుతూ చేయిని పైకి తీసుకొస్తూ గారంగా అన్నాడు అభి. అసలే తన నడుము మీద ఉన్న అతని చెయ్యి చేస్తున్న అల్లరికి తట్టుకోలేకపోతుంది అమూల్య. అతను ఇలా గారాలు పోయేసరికి చిర్రెత్తుకొచ్చింది. కోపంగా ఏదో అనబోతుండగా ఇంతలో పని వాళ్ళు స్నాక్స్ తీసుకొని వచ్చారు. వాళ్ళని చూసి అభి వెంటనే తన చెయ్యి ఆమె నడుము మీద నుంచి తీసేసి బుద్ధిమంతుడిలా కూర్చున్నాడు. అమూల్య అతని వైపు కొరకొర చూసింది. అభి కొంటెగా కన్ను కొట్టి ఏమీ ఎరగనట్టు త్వరగా ఇవ్వండి, ఆకలేస్తుంది అన్నాడు. ఈ చల్లటి గాలి వెన్నెల వెలుగులో అమూల్యను చూస్తుంటే మనసు ఆగటం లేదు. చిలిపి పనులు చేయాలనిపిస్తుంది. ఆమె కోప్పడుతుంది అని తెలిసినా అందరూ ఉన్నారు కదా అని ధైర్యం చేస్తున్నాడు. పైగా ఉదయం పూజలో తన పక్కనే కూర్చోవడంతో అతని మనసు ఇంకా తేలిపోతూనే ఉంది. ఆమె స్పర్శ తనను తాకిన ప్రతిసారి మనసు పరవశించింది. పూజలో అలాంటి భావాలు రావడం తప్పనిపించిన మనసు మాత్రం అతని మాట వినలేదు. ఒక్కసారైనా ఆమెను మనసారా హృదయానికి హత్తుకోవాలనిపించింది. పైగా తాను తెచ్చిన పట్టు చీరలో ఆమె అందం గుండెల్లో చిత్రించుకుపోయింది. ఇప్పుడు పట్టు చీర మార్చి సాధారణ చీర కట్టుకున్న ఆ రూపం మాత్రం అతని కళ్ళ ముందే తిరుగుతుంది. అయినా ఆమె ఏ చీర కట్టుకున్నా అందంగానే ఉంటుంది.
ఇక ఆమెను తాకాలన్న కోరిక ఆపుకోలేక అందరూ ఉన్నారు కదా ఏమీ అన్నదని ధైర్యం చేసి దగ్గరకు లాక్కున్నాడు. ఇంతలో వీళ్ళు వచ్చి మొత్తం పాడు చేశారు. వాళ్ళలో ఒక పని ఆమె అనువుని ఎత్తుకొని వచ్చింది. అమూల్యమ్మ, బాబు మీకోసం అడుగుతున్నాడు, జానకమ్మ మీకు ఇమ్మన్నారు అంటూ బాబుని ఇచ్చింది. ఇందాక వాడు తండ్రి దగ్గర ఉండటంతో తాను వీళ్ళతో పైకి వచ్చింది. నన్ను వదిలేసి ఎందుకు వచ్చావు? పొంగమూతి పెట్టే అడిగాడు వాడు. నువ్వు గ్రాండ్ ఫాదర్ దగ్గర ఆడుకుంటున్నావు కదరా, అందుకే వచ్చాను. ఆకలిస్తుందా? నుదుటిపై పడిన జుట్టు పైకి సవరిస్తూ అంది అమూల్య ప్రేమగా. గ్రాండ్ ఫా నాకు స్నాక్స్ తినిపించారు కదా, నో హంగ్రీ మమ్మ అన్నాడు. కరెక్ట్ టైంకి వచ్చాడు వీడు. ఎప్పుడూ ఇంతే, మేమమ్మ ఇబ్బంది పడుతున్నప్పుడల్లా భలే వచ్చేస్తావురా పానకంలో పుడకలా. కొడుకును ముద్దుగా తిట్టుకున్నాడు అభి. పనివాళ్ళు అందరికీ స్నాక్స్ ఇచ్చారు. తింటూ మళ్ళీ మాటల్లో పడ్డారు. మంచి ఛాన్స్ మిస్ అయింది. ఇప్పుడే వీడు వచ్చి డిస్టర్బ్ చేయాలా? మొహం అదోలా పెట్టి కొనుక్కున్నాడు అభి. అతని మొహం చూసి అందరూ నవ్వుకున్నారు. అభి తన వైపు చూపుల బాణాలు వేస్తుంటే కోపంగా తిట్టుకుంది అమూల్య. అందరూ ఉన్నారు, ఏమీ అనదని రెచ్చిపోతున్నాడు. చెప్తా, రూమ్లోకి వస్తాడు కదా కోపంగా అనుకుంటుండగా ప్రణయ్ పిలిచాడు. ఏంటి ప్రణయ్? అతని వైపు తిరిగింది. ఏంటి అమూల్య, నువ్వేమీ మాట్లాడడం లేదు, చాలాసేపటి నుంచి చూస్తున్నాను, మౌనంగా ఉన్నావు అన్నాడు. మీరు మాట్లాడుతున్నారు కదా అని వింటున్నాను ప్రణయ్, అంతే అంది. మేము మాట్లాడితే నువ్వు కూడా ఏదో ఒకటి మాట్లాడు, వింటాం అంది శ్రవంతి. అది ఎక్కువగా మాట్లాడదు శ్రవంతి, మనందరం మాట్లాడితే వింటుంది అంతే నవ్వుతూ అంది దీప. అవును, తెలివి గల వాళ్ళు మౌనంగా ఉంటారు, తెలివి తక్కువ దద్దమ్మలే మాట్లాడుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా దీప వైపు ఓరగా చూస్తూ అన్నాడు ప్రణయ్. దీపకు మండిపోయింది. అవును, దద్దమ్మను కాబట్టే మరో దద్దమ్మను చేసుకున్నాను, ఏం చేస్తాను? నవ్వుతూ చొరక అంటించింది. ప్రణయ్ మొహం కందిపోయింది. మిగతా వాళ్ళు ముసిముసిగా నవ్వుకున్నారు. ఏ దీపు, ఏంటా మాటలు? అమూల్య కసిరింది. లేకపోతే ఏంటే, దద్దమ్మని అంటాడా? దద్దమ్మను కాబట్టే ఈయన గారి ఆటలు సాగుతున్నాయి కోపంగా అంది దీప. నా ఆటలు ఏం సాగనిస్తున్నావు? అంతా నీ ఇష్ట ప్రకారమే చేస్తున్నావు కదా. జాబ్కి రిజైన్ చేయడం గుర్తు చేసుకొని కోపంగా అన్నాడు ప్రణయ్. దీప కోపంగా ఏదో అనబోతుండగా గొడవ అవుతుందని గ్రహించిన సంజయ్, స్టాప్, మనందరం హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి వచ్చాం, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇలా గొడవ పడితే శ్రవంతి బెదిరిపోయి పెళ్లి చేసుకోకుండా మా అర్జున్ గడికి అన్యాయం చేస్తుంది తమాషాగా అన్నాడు సంజయ్. అర్జున్ ఎవరు? అందరూ శ్రవంతి వైపు తిరిగారు కుతూహలంగా. సంజయ్కి అభికి తప్ప అర్జున్ గురించి అముక్తకు కూడా తెలీదు. అందుకే ఆమె కూడా ఆసక్తిగా చూసింది. శ్రవంతి సిగ్గుపడుతూ సంజునే అడగండి, తానే చెప్తాడు అంది. సంజు కాదు, నువ్వే చెప్పు అముక్త అడిగింది ఆసక్తిగా. అవును, అర్జున్ ఎవరు? ఏమా కదా అంటూ అందరూ శ్రవంతిని ఆట పట్టించారు. నా ప్రియవల్లభుడు, ఫ్యూచర్ హస్బెండ్, సిగ్గుతో నవ్వుతూ అంది శ్రవంతి. ఓహో, మా డాక్టర్ అమ్మ కూడా లవ్లో పడిందన్నమాట. ఎలా కలిశారు? ఏం చేస్తుంటాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు మాకు చెప్పు అంటూ అందరూ గోల చేశారు. అర్జున్ కూడా సంజులాగే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, మాలాగే తాను కూడా డాక్టర్, ప్రస్తుతం అమెరికాలో రీసెర్చ్ చేస్తున్నాడు. అది పూర్తయ్యాక మా పెళ్ళి అంటూ అతని గురించి చెప్పింది శ్రవంతి. ఎలా ఉంటాడో మాకు చూపించు అన్నారు అందరూ ఆసక్తిగా. నా దగ్గర ఫోటో లేదు ఓరగా అమూల్యం చూస్తూ అంది శ్రవంతి నవ్వుతూ. అదేంటి, ఈ రోజుల్లో కూడా ఫోటో లేదా? విచిత్రంగా అన్నారు. నా కాబోయే హస్బెండ్ అలా ఉంటాడులే, అతనికి ఫోటోలు దిగడం ఇష్టం ఉండదు అమూల్యను ఆట పట్టిస్తూ అంది శ్రవంతి. అమూల్య మొహం కందిపోయింది. దీప ప్రణయలకు అర్థం కాకపోయినా మిగతా వాళ్లకు వెంటనే అర్థమైంది. ఆ రోజు హాస్పిటల్లో అమూల్యను తన హస్బెండ్ ఫోటో చూపించమంటే ఫోటోలు దిగడని చెప్పిన విషయాన్నే శ్రవంతి గుర్తు చేస్తుందని అర్థమైంది. ఇక చాలు శ్రవంతి, తనని ఎందుకు ఆట పట్టిస్తావు? అర్జున్ ఫోటో వాళ్ళకు చూపించు, అమూల్య ఇబ్బంది పడుతుందని మందలింపుగా అన్నాడు సంజయ్. సరే తనకంటే నువ్వే ఎక్కువగా ఫీల్ అవుతున్నావు అంటూ
తన మొబైల్లో ఉన్న అర్జున్ ఫోటో చూపించింది స్రవంతి. వావ్, చాలా బాగున్నాడు, మెచ్చుకున్నారు అందరూ. స్రవంతికి ధీటుగా, అందంగా, హుందాగా డాక్టర్ లాగే ఉన్నాడు. ఎవరెవరు ఎలా ప్రేమలో పడ్డారో చెప్పుకుంటూ ఒకరినొకరు ఆట పట్టించుకున్నారు. అమూల్య కూడా తన బాధను మర్చిపోయి వాళ్ళ మాటల్లో కలిసిపోయింది. అమూల్య మొహంలో నవ్వు చూసిన అభి అమ్మయ్య అనుకున్నాడు. తన బాధ కాస్త మర్చిపోయింది, అది చాలు అనుకున్నాడు. మేమందరం మా లవ్ స్టోరీ చెప్పాం, మరి మీ లవ్ స్టోరీ చెప్పు అమూల్య అంది స్రవంతి ఆమెనే చూస్తూ. అమూల్య అభి ఇద్దరు ఉలిక్కి పడ్డారు. మా లవ్ స్టోరీనా? మాదేం లవ్ స్టోరీ లేదు, మేమిద్దరం లవ్ చేసుకోలేదు ఎర్రబడ్డ మొహంతో అంది అమూల్య. మీ ఆవిడ సిగ్గుపడుతుంది అభి, నువ్వైనా చెప్పు అడిగింది స్రవంతి నవ్వుతూ. తాను చెప్పింది నిజమే స్రవంతి, మేమిద్దరం లవ్ చేసుకోలేదు, మీ అందరిలాగా ఐ లవ్ యూ కూడా చెప్పుకోలేదు. బావా మరదళ్ళం కదా, అలా పెళ్ళైపోయింది అంతే, అంతకు మించి ఏ లవ్ స్టోరీ లేదు అన్నాడు అమూల్యను చూస్తూ. ఒక క్షణం అభి వైపు చూసి చూపును మళ్లించుకుంది అమూల్య. ఛ, బావా మరదలు కదా, మా అందరికంటే మీరిద్దరే ఎక్కువగా ప్రేమించుకొని ఉంటారు, మంచి లవ్ స్టోరీ వింటామనుకుంటే ఇలా అనేసారేంటి అభి డిసప్పాయింట్ అయినట్టుగా అంది స్రవంతి. మీ అంత గొప్ప లవ్ స్టోరీ మాకు లేనప్పుడు మేమేం చెప్తాం స్రవంతి అన్నాడు అభి ఓరగా అమూల్య వైపు చూస్తూ. స్రవంతి ఏదో అనబోతుండగా పని ఆమె వచ్చి భోజనాలకు రమ్మంటున్నారు రండి అంది. అప్పుడేనా? భోజనాల టైం అయిందా? మేము టైం చూసుకోలేదే అంది స్రవంతి. మీరు డాబా ఎక్కి 3 గంటలు అయిందమ్మా అంది ఆ పనేమో నవ్వుతూ. వామ్మో, అంత టైం అయిందా? పదండి పదండి, భోజనం చేసి పడుకోవాలి, మళ్ళీ ఉదయాన్నే నేను బయలుదేరి వెళ్ళిపోవాలి అంది స్రవంతి హడావుడిగా. అందరూ కిందకు వచ్చారు. రండి రండి, ఇంతసేపు ఉన్నారే, ఆకలి కాలేదా మీకు? అమి, పిల్లాన్ని కూడా మీతో పాటు ఉంచేశావా? వాడికి ఆకలి అవ్వదా మందలింపుగా అంది రాధ. అడిగానత్త, ఆకలిగా లేదన్నాడు, స్నాక్స్ తిన్నానన్నాడు అంది అమూల్య ఆమెతో. స్నాక్స్ తిని కూడా 2-3 గంటలైంది, చిన్నపిల్లాడికి మళ్ళీ ఆకలి వేస్తుంది, ఇటివ్వు వాడికి నేను తినిపిస్తాను మనవాణ్ణి తీసుకుంటూ అంది రాధ. మీరు వెళ్ళి భోజనం చెయ్యండి స్రవంతితో అంది. కూతురు మొహంలో ప్రసన్నత చూసిన జానకి అమ్మయ్య అనుకుంది. మధ్యాహ్నం మొహమంతా బాధతో నిండిపోయి ఏడ్చిన గుర్తుగా కన్నీళ్ళ చారికలు, కళ్ళన్నీ ఎర్రబడి కనిపించింది. ఏం జరిగిందో, ఎవరైనా ఏమన్నా అన్నారని అడగాలనిపించింది. మనుషుల మనస్తత్వం ఒక లెక్చరర్గా ఆమెకు బాగా తెలుసు, కానీ అంతగా ఏడ్చేంతగా ఎవరు బాధ పెట్టారో ఆమెకు అర్థం కాలేదు. పైకి వెళ్ళేటప్పుడు కూడా బాధగానే కనిపించింది. ఇప్పుడు మాత్రం మొహంలో కాస్త నవ్వు కనిపించడంతో రిలీఫ్గా ఫీల్ అయింది. అసలు ఏం జరిగిందో తర్వాత దీపను అడిగి తెలుసుకోవాలి అనుకుంటూ, మీరు కింద కూర్చొని భోజనం చేయగలరు కదా, లేకపోతే డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేయిస్తాను స్రవంతి వైపు చూస్తూ అంది జానకి. లేదా అంటే నేను కింద కూర్చొనే తింటాను అంది స్రవంతి. అప్పటికే వరుసగా కూర్చున్న వాళ్ళ వైపు చూసింది. తమతో కలిసి 50 మందికి పైగానే ఉన్నారు. డైనింగ్ టేబుల్ అంటే ఇంతమందికి ఏర్పాటు చేయడం కష్టం, తన కోసమే ప్రత్యేకంగా అంటే బాగుండదని అంది స్రవంతి. ఇబ్బంది పడకు స్రవంతి, నీకు కింద కూర్చోవడం అలవాట్లేదేమో కదా, నేను ఏర్పాటు చేయిస్తాలే అంది జానకి. లేదు ఆంటీ, కూర్చోగలను అంది స్రవంతి. కూర్చుంటారులే వదినా, ముసలోళ్ళా ఏంటి అంది రాధ నవ్వుతూ. అందరూ నవ్వేశారు. అయితే కూర్చోండి, ముందు కాళ్ళు చేతులు కడుక్కోండి అంది. అందరూ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి వరుసగా జంటలుగా కూర్చున్నారు. స్రవంతి ఒక్కతే సింగిల్గా ఉంది. ఆమె పక్కన ఒక అమ్మాయి కూర్చుంది. స్రవంతి పక్కన అముక్త, సంజయ్, ప్రణయ్, దీప, అమూల్య, అభి వరుసగా కూర్చున్నారు. స్రవంతి, నువ్వు ఒక్కదానివే సింగిల్గా ఉన్నావు జంటలుగా కూర్చున్న వాళ్ళ వైపు చూపిస్తూ అంది రాధ. చంద్రశేఖర్ కూడా అక్కడే ఉన్నాడు. జంటలుగా కూర్చున్న వాళ్ళందరినీ చూసి సంతోషపడ్డాడు. ముఖ్యంగా అమూల్య, అభి
పక్కపక్కనే కూర్చోవడం అతన్ని మరింత ఆనందపరిచింది. నేనే కాదంటే చాలామంది ఉన్నారు కదా తన పక్కన కూర్చున్న అమ్మాయిలను చూపిస్తూ అంది స్రవంతి. వాళ్ళు నీకంటే చిన్నవాళ్ళు, ఇంకా చదువుకుంటున్నారు. నువ్వు డాక్టర్గా పనిచేస్తున్నావు. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు? నీ ఫ్రెండ్ సంజయ్ కూడా పెళ్లి చేసుకున్నాడు కదా అంది రాధ నవ్వుతూ. వాడికి మరీ తొందర ఎక్కువై చేసుకున్నాడు. నాకంత తొందర ఏమీ లేదు ఆంటీ అంది స్రవంతి నవ్వుతూ. అందరూ సంజయ్ వైపు చూసి నవ్వారు. నేను కరెక్ట్ ఏజ్లోనే పెళ్లి చేసుకున్నాను. నువ్వే ఇంకా చేసుకోకుండా ఉన్నావు అన్నాడు సంజయ్. నువ్వలా అంటే నేను ముసల్దాన్ని అనుకుంటారా? నా ఏజ్ ఇంకా 27 మాత్రమే. 30 కూడా రాలేదు. నీకు దండం పెడతాన్రా, ముసల్దాన్ని చెయ్యకు అంది స్రవంతి నవ్వుతూ. ఆమె మాటలకు అందరూ నవ్వేశారు. 30 రాకముందే చేసుకో స్రవంతి, తర్వాత పిల్లలు పుట్టాలంటే కష్టం. డాక్టర్ కాబట్టి నీకు చెప్పాల్సిన అవసరం లేదులే అంది రాధ. నాకు చేసుకోవాలనే ఉంది ఆంటీ, కానీ మా అర్జునుడు దయ తలచడం లేదే వాపోయింది స్రవంతి. అర్జున? అతను ఎవరు? ఆశ్చర్యంగా అడిగింది రాధ. అవునమ్మా, స్రవంతికి ఆల్రెడీ అర్జున్ ఉన్నాడు. ప్రస్తుతం రీసెర్చ్ పనిలో ఉన్నాడు. త్వరలో ఇండియాకి వస్తాడు. తాను రాగానే పెళ్లి చేసుకుంటారు అన్నాడు అభి. అయితే ఆల్రెడీ అబ్బాయిని చూసుకున్నామన్నమాట. పెద్దవాళ్ళకి బాధ తప్పింది నవ్వుతూ అంది రాధ. అవునంటీ, నేను మా సంజు మంచివాళ్ళం కాబట్టి మా అమ్మ నాన్నలకు సంబంధాలు చూసే బాధ తప్పించాము నవ్వుతూ అంది స్రవంతి. అబ్బా, లవ్ చేసుకొని దీనికి కవరింగ్ ఒకటి నవ్వింది రాధ. ఇంతలో జానకి, ప్రసన్న, సీను భార్య భోజనాలు తీసుకొని వచ్చారు. పనివాళ్ళు అప్పటికే ఆకులు వేసి మంచినీళ్ళ గ్లాసులు అందరికీ పెట్టారు. అప్పటికప్పుడు రెడీ చేసిన వంటకాలు వేడివేడిగా వడ్డించారు. ఇదేంటి ఇంత వేడిగా ఉన్నాయి, మళ్ళీ వండించారా? మధ్యాహ్నం భోజనాలు మిగల్లేదా అంటే అడిగింది స్రవంతి. లేదు స్రవంతి, లాస్ట్లో కొంతమందికి సరిపోక మళ్ళీ వండించాము. ఇప్పుడు మన కోసం చేయించాను. అయినా చల్లారిపోయిన పదార్థాలు ఎట్లా పెడతాము అంది జానకి. ఆంటీ, మీరు కూడా కూర్చోండి, అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, పరాయి వాళ్ళు ఎవరూ లేరు కదా, మేమే వడ్డించుకుంటాము అంది స్రవంతి. పర్వాలేదమ్మా, మేము తర్వాత తింటాము, ఏదో ఒకటి అవసరపడుతుంది కదా అంది జానకి. పర్వాలేదు, మేం పెట్టుకుంటాం, మీరు కూడా మాతో కలిసి తినండి సరదాగా అన్నా వాళ్ళు వినలేదు. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయసాగారు. అభి అందరి వైపు చూశాడు. అందరూ మాట్లాడుకుంటూ భోజనం చేయడంలో నిమగ్నమయ్యారు. ఎవరు వీళ్ళ వైపు చూడటం లేదు. అమూల్య కూడా మౌనంగా తల వంచుకొని భోజనం చేస్తుంది. అందరూ తమ పనిలో ఉండటంతో అభి అమూల్య ఆకులో ఉన్న సగం తిన్న స్వీట్ని తీసుకుని తినేశాడు. అతను అలా చేయడంతో షాక్ అయిన అమూల్య వారించేలోపే అతను తినేశాడు. చాలా బాగుంది ఆమె. స్వీట్ అనుకున్నావా? కాదు, నీ పెదవులు, అదే నీ పెదవులను తాకింది కదా, అందుకే మరింత మధురంగా ఉంది చిలిపిగా అన్నాడు అభి. అమూల్య మొహం ఎర్రగా కందిపోయింది. ఎర్రబడిన ఆమె మొహాన్ని మైమర్చి చూస్తూ తాను తినగా మిగిలిన ముక్కను చూపించి, తింటావా? బాగుంటుంది అమ్మి గుసగుసగా అన్నాడు. ఎవరైనా తమ వైపు చూస్తున్నారేమోనని కంగారుగా చూపులు దించుకుంది అమూల్య. అమి, మన వైపు ఎవ్వరూ చూడటం లేదు. వాళ్ళు వాళ్ళ మాటల్లో తినడంలో బిజీగా ఉన్నారు. తిను, బాగుంటుంది అంటూ ఆమె తేరుకొనే లోపే నోట్లో పెట్టేశాడు. అమూల్య ఉక్కిరిబిక్కిరయింది. బయటికి కక్కలేక లోపలికి మింగలేక అవస్థపడింది. అభి ఇంత చొరవ చూపిస్తాడని అస్సలు ఊహించలేదు. కోపంతో మండిపడుతూ
అతని వైపు చూసింది. ఆమె కోపాన్ని పట్టించుకోకుండా, తిను, లేకపోతే భోజనం మొత్తం నేనే తినిపిస్తాను అన్నాడు ఆమె వైపు కొంటగా చూస్తూ. దెబ్బకు నోట్లో ఉన్న స్వీట్ మింగేసింది. అభి నవ్వుకుంటూ, ఎలా ఉంది కళ్ళెగరేస్తూ అడిగాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. తాను ఇప్పుడు ఏం మాట్లాడినా అందరి దృష్టి తమ మీద పడుతుంది. బంధువుల ముందు రచ్చ అవుతుంది. ముఖ్యంగా నాన్నగారు కూడా ఉన్నారు అనుకుంటూ ఆయన వైపు చూసింది అప్రయత్నంగా. అప్పుడే చంద్రశేఖర్ కూడా కూతురు వైపు చూశాడు. తండ్రి తన వైపు చూడగానే చటుక్కున చూపులు దించుకుంది అమూల్య. ఇది చూసిన అభి, సూపర్ మామ, నువ్వు ఇక్కడే ఉన్నావుగా, ఇక ఇది ఏమీ అనదు, థ్యాంక్స్ మామ అనుకుంటూ మరింత రెచ్చిపోయి ఆమె నోట్లో మరో స్వీట్ పెట్టాడు. తండ్రి ఉన్నాడన్న భయం కూడా మర్చిపోయి ఈసారి అతని వైపు నిప్పులు కురిపిస్తూ చూసింది. అమి, నువ్వు ఇలా నిప్పులు కురిపిస్తుంటే నీకు సూట్ అవ్వట్లేదే. నా మీద దయ చూపి చల్లని వెన్నెల కురిపించవే. ఇంతకీ స్వీట్ ఎలా ఉంది? కొంటగా కన్ను గీడుతూ ఆమె ఆకులో ఉన్న ముద్దను తీసుకొని తిన్నాడు. అతని చొరవకు మండిపోతూ ఏమీ అనలేక తల దించుకొని మౌనంగా భోజనం చేయసాగింది. అభి భోజనం చేస్తున్నంతసేపు ఆమెను ఆట పట్టిస్తూనే ఉన్నాడు. అమూల్య ఏమీ అనలేక లోపల ఉడికిపోతుంది. ఆమె కలుపుకున్న అన్నం కూడా తానే తీసుకొని తిన్నాడు. చాలా బాగుంది అమి, నీ ఎంగిలి కదా, అమృతంలా ఉంది అంటూ తన ఆకులో ఉన్న అన్నం ఆమెకు వడ్డించాడు. ఆమె కోపంగా చూస్తున్నా అతను అస్సలు లెక్క చేయలేదు. తన ఆకులో వేసిన భోజనం తినలేక చేయి కడుక్కుందామని లేచింది అమూల్య. అదేంటే అంత అన్నం వదిలేస్తున్నావు? కూర్చొని తిను. అంత అన్నం వేస్ట్ చేస్తావా? తినలేకపోతే ముందే చెప్పాలి కదా వడ్డించేటప్పుడు, కోపంగా అంది జానకి. భోజనం వేస్ట్ చేస్తే తల్లికి ఎంత కోపం వస్తుందో అమూల్యకు బాగా తెలుసు. అందుకే మళ్ళీ కూర్చొని కోపంగా పెద్ద పెద్ద ముద్దలు చేసుకొని మింగసాగింది. అభి లోపల నవ్వుకుంటూ ఆ దృశ్యాన్ని ఎంజాయ్ చేయసాగాడు. కొనసాగుతుంది. అభి ఆమెను ఆట పట్టిస్తూ సరదాగా నవ్వుకుంటున్నాడు. కానీ అమూల్య మనసులో మాత్రం యుద్ధం జరుగుతుంది. మరి దాని ప్రభావం వాళ్ళ జీవితాలపై ఏ విధంగా ఉండబోతుందో. ఈ భాగం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు